దేవుని కృప, దేవుని క్షేమమే మన వెంట పడుతున్నాయి. 1. కృపాక్షేమములు మన వెంటే. మనం బ్రతికే ప్రతిరోజూ సవాళ్లతో, ఇబ్బందులతో నిండి ఉండవచ్చు. కాని దేవుని బిడ్డలుగా మనం నమ్మాల్సిందేమిటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని కృప, గ్రేస్ మరియు క్షేమము, గుడ్నెస్ మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. కృప అంటే మనకు అర్హత లేకపోయినా దేవుడు మనకు ఇచ్చే ప్రేమ. క్షేమము అంటే మన జీవితంలో దేవుడు కలిగించే మేలు. మనం ఒంటరిగా ఉన్నామని అనుకున్నప్పుడు కూడా ఆయన కృప మన వెనుక ఒక కవచంలా మనల్ని కాపాడుతూ ఉంటుంది. 2. బ్రతుకు దినములన్నీయు. దేవుని ఆశీర్వాదం కేవలం ఆదివారం నాడో లేదా మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఉండదు. నేను బ్రతుకు దినములన్నీయు అని వాక్యం సెలవిస్తోంది. అంటే మన పుట్టినరోజు నుండి చివరి శ్వాస వరకు ఆయన మనకు తోడుగా ఉంటారు. మన జీవితంలో ఎండ ఉన్నా, వాన ఉన్నా, కష్టమున్నా, సుఖమున్నా ఆయన కృప నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. 3. దేవుని మందిరమే మన నివాసం. ఈ వాక్యం 2వ భాగంలో ఒక గొప్ప తీర్మానం కనిపిస్తుంది. చిరకాలము దేవుని మందిరములో నేను నివాసము చేసెదను. ఇక్కడ మందిరము అంటే కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, అది దేవుని సన్నిధికి గుర్తు. మనం ఎక్కడ ఉన్నా దేవునితో కలిసి నడవడమే అసలైన నివాసం. లోకంలో ప్రతీదీ తాత్కాలికమే. ఇల్లు, ఆస్తులు, పదవులు అన్నీ మారిపోవచ్చు. కాని దేవుని సన్నిధి మాత్రం శాశ్వతం. మనమీ లోకంలో జీవిస్తున్నంత కాలం ఆయన కాపుదలలో ఉంటూ, ఈ జీవితం ముగిసిన తర్వాత కూడా ఆయనతోనే నిరంతరం ఉండబోతున్నామనే నిరీక్షణ మనకు ఉండాలి. ముగింపు. ప్రియమైనవార్లారా, భయం వదిలేయండి. మీ వెనుక ఉంది దేవుని కృప. మీ ముందుంది ఆయన నిత్యనివాసం. ఈ రోజు నుండి నాకు ఏమవుతుందో అని చింతించకుండా దేవుని కృపాక్షేమములు నా వెంట ఉన్నాయి అనే ధైర్యంతో ముందుకు సాగండి. ఆయన సన్నిధిలో గడపడానికి సమయాన్ని కేటాయించండి. అది మీకు గొప్ప నెమ్మదినిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.